పరలోక మహిమతో మా వద్దకు దిగి వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహిమ ప్రభావములను బట్టి, నాయన కృపా సత్యములను బట్టి, భూమి మీదున్న పాపాత్ములమైన మమ్ములను ప్రేమించి రక్షించారు. అందును బట్టి స్తోత్రాలు. మీ రక్షణ విలువను ఎరిగి బ్రతుకుటకు మాలో ఒక్కొక్కరికిని, నాకును వాక్యం వింటున్న బిడ్డలకును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు మా పట్ల చూపెడుతున్న అత్యధికమైన ప్రేమ కొరకే స్తోత్రాలు. దయచేసి ప్రభా, ప్రేమిస్తున్నటువంటి మీరు మమ్ములను మీ రెక్కల చాటున భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలు దేశాన్ని, దేశ ప్రజలను రక్షించండి. వారికి సమాధానమును దయచేయండి. నీ కృప వారి మీద ఎప్పుడూ నిలిచి ఉండు రీతిగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. తండ్రి, మా దేశంలోను ప్రపంచ దేశాలలోను మిమ్మలను నమ్ముకున్న బిడ్డల కుటుంబాలను తండ్రి దర్శించి మీరు ఆఖడి వరకు వారిని భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 25వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 10:34వ వచనం. ప్రతి వారు కూడా మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకునే కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసినట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపు చేయుటకు అని చెప్పబడి ఉంది. యాజకులు, లేవీయులు, ప్రజలందరూ కూడా అని ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యమైన ప్రకటన ఒకటి. ప్రియులారా, అద్భుతకరుడైనటువంటి దేవుని నామంలో నాకు వాట్సాప్ పూర్తిగా బ్యాన్ చేశారు. నేనిప్పుడు నేరుగా వాక్యం పంపడానికి వీలు కాలేదు. దగ్గర 9,000 కాంటాక్ట్స్ నా ఫోన్లో ఉండేటివి. వాళ్ళందరికీ పంపేవాడిని. వాళ్ళు చాలా మందికి 100, 200, 300 ఈ రీతిగా పంపేటటువంటి వారు. ఉదయకాలము ఈ ఆడియో ప్రసంగము కేవలం ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వరుసగా వచనం తర్వాత వచనాన్ని చెప్పటానికి ప్రభు కృప దయచేశాడు. ఆ మహాదేవుని యొక్క కనికరము ద్వారా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ నాకు వాట్సాప్ బ్యాన్ అయినందువలన 9,000 కాంటాక్ట్స్ పోయాయి. దేవుని బిడ్డలు మీరు దేవుని మీద ప్రేమ కలిగి ఈ వాక్యాన్ని అనేకులకి పంచాలని, అనేకులకి మీరు తెలియపరచాలని, ఫార్వర్డ్ చేయాలని, అనేక మంది బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఉదయం వాక్యం వినున్నట్లుగా చేయాలని యేసు ప్రభుల వారి నామంలో నా 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఆ దేవుని కృప మీకు, మీ కుటుంబీకులకి సమృద్ధిగా దయచేయనుగాక. పితరుల ఇంటి మర్యాద ప్రకారము అన్నమాట. యోబు గ్రంథం, యోబులో ప్రతిరోజు తన పిల్లల కుటుంబాల్లో జరిగేటటువంటి విందును బట్టి వారెక్కడ హృదయంలో పాపం చేశారోనని ప్రతి వారి నిమిత్తము ఆయన దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ప్రియులర, ఇంటి మర్యాద, తన పిల్లలు ఎక్కడ హృదయంలో పాపం చేశారోనని. ఎంత గొప్ప మాట! ఈ రోజున మన ఇంటి వారు ఎక్కడ పాపం చేశారో, లేక వారి హృదయంలో ఎక్కడ పాపం ఉందో అని ఆ రోజున దహన బలి అర్పించేవారు. ఈ రోజున దేవునికి బలులు ఇష్టం లేదు, కానీ ఆయనకిష్టమైన బలి విరిగి నలిగిన హృదయం,
విరిగి నలిగిన మనస్సు. ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా ప్రభు పాదాల చెంత విరిగి నలిగిపోయేవారుగా ఉండాలి. ఆ గొప్ప దేవుని యొక్క మహాకృప మనందరి మీద నిలిచి ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని దయ ప్రకారముగా మనము మన కుటుంబంలో మన బిడ్డల విషయమై ఆ రీతిగా పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చి మన బిడ్డలు పాపరహితులుగా బ్రతకటానికి ప్రభు కృప చూపెట్టేటట్టు ప్రార్థించాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఇంటి మర్యాద. మోషే ఇంటి మర్యాద కూడా చాలా గొప్పది. ఒక్క రోజున ప్రయాణమైపోతున్న ఇశ్రాయేలీయులు వారి నాయకుడైన మోషే ఎదురుగా ఓ సత్రము దగ్గర దేవదూత ఖడ్గము పట్టుకొని నిలబడ్డది మోషేని చంపటానికి. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి అమ్మ సిపోరమ్మ గారు ఓ పదునైన రాయితో తన కుమారునికి సున్నతి కార్యక్రమాన్ని ఆచరించాది. అప్పుడు ఆ తల్లి అంటుంది, ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన భర్తవని. ఇంటి మర్యాద. తన భర్తని కాపాడుకోవడం భార్య ధర్మం. తమ పిల్లలు దేవుని వాక్యానుసారంగా జీవించడం ఆ తల్లి బాధ్యత. సిపోరా తల్లి దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఆయన ప్రజలు ఏది ఆచరించాలనో అది ఆచరింపచేశాది. సున్నతి కార్యక్రమం. తన భర్తను దేవుని యొక్క కోపం నుండి తప్పించాది. ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ పిల్లల విషయమై, భర్త విషయమై బాధ్యత కలిగి జీవించాలి. ఆ రీతిగా లేకపోతే ప్రయోజనం లేదు. అందుకు బైబిల్ సెలవిస్తాది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకునని. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి, తండ్రికి నా మనవి, అమ్మా, మీ కుటుంబంలో తల్లిగా మీరు ఎలాగ వ్యవహరిస్తున్నారు? దేవుని యొక్క మర్యాదలు, ధర్మశాస్త్రం యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాలు మన భర్త, మన పిల్లలు నడుచు రీతిగా సిపోరా తల్లి పని చేసినట్టు మనం చేయాలి. ఇంటి మర్యాదను కాపాడుకోవటానికి చాలా మంది భక్తులు రకరకాలుగా, యెహోషువ తన ఇంటి మర్యాదని కాపాడుకోవటానికి ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని చెప్పారు. ప్రియులారా, గమనించాలి. ప్రభు పిల్లలైన మనం, మన చుట్టూ ఉన్నవారు, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఈ రీతిగా ఉన్నటువంటి బిడ్డలందరి మధ్యలో మనం చెప్పాల్సింది, మీరెవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము అనేటటువంటి ఒక గొప్ప తీర్మానాన్ని కలిగి ఉండాలి. యెహోషువ ఇంటి మర్యాద ఆ రీతిగా ఉంది. ప్రభు పిల్లలు గమనించాలి. ఆదికాండం 26లో ఇస్సాకు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు మాట్లాడాడు ఇస్సాకుతో, ఇస్సాకు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీకు కూడా నేను దేవుడై ఉన్నాను. భయపడకుము, ధైర్యంగా ఉండుము అని ప్రభు సెలవిచ్చి, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇస్సాకు యొక్క ఇంటి మర్యాద, దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి దేవుడను, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు, దిగులు పడకు అని ధైర్యపరిచాడు. ఈ రోజున మన ఇంటి మర్యాద, ప్రతి తండ్రి కూడా తమ పిల్లలకు ఆశీర్వాదంగా ఉండాలి. ఏ తండ్రి తమ పిల్లలకు శాపంగా ఉండకూడదు. తండ్రులారా,
మీరు లంచాలు తీసుకోకూడదు మొదట. అన్యాయాలు చేయొద్దండి. అక్రమాలు చేయొద్దండి. మోసాలు చేయొద్దండి. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి. సర్వశక్తిమంతుడైన దేవుని మహా కనికరమును బట్టి క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్న మనం క్రీస్తుకు తగినట్టుగానే జీవించాలని నా ప్రార్థన. ప్రభుల వారు చెప్పిన వాక్య ప్రకారంగా నడుచుకోవాలని నా ప్రార్థన. ఈ రీతిగా ప్రతి వారు ఒక గొప్ప మార్పును కలిగి జీవించి మహోన్నతుడైన దేవునికి మహిమ తెచ్చువారుగా ఉందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఇస్సాకు గురించి రేపు కూడా చెప్పటానికి సహాయం చేయని. ఆమేన్. ఆమేన్.